కనిష్క 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 మేడం మీరా? వాట్ ఎ సడన్ సర్ప్రైజ్. అసలు మీరేంటి నా ఇంటికి రావడం ఏంటి? నమ్మలేకపోతున్నాను మేడం. నువ్విలా ఆశ్చర్యపోతూనే ఉంటావా లేక లోపలికి ఆహ్వానించేదేమైనా ఉందా? సారీ మేడం, మిమ్మల్ని చూసిన ఆనందంలో ఆ విషయమే మర్చిపోయాను. రండి మేడం ప్లీజ్. కూర్చోండి మేడం. నేను ఇప్పుడే వస్తాను మేడం. జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ యూ. దేవతలా ప్రత్యక్షమయ్యారు. ఏదో దైవ కార్యం లాంటి విషయం గురించే మాట్లాడడానికి వచ్చుంటారు కదా? దైవ కార్యమేం కాదు కానీ వ్యాపార పరంగా నీకు నాకు పనికొచ్చే విషయం. ఏంటి మేడం అది? ఏం లేదు కనిష్క, గతంలో ఒకసారి ఒక ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసుకున్నాం కదా, దాని గురించే మాట్లాడడానికొచ్చాను. వావ్, వండర్ఫుల్ మేడం. అప్పట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ చేయాల్సొచ్చింది. ఆ రోజు రాహుల్ అనే వ్యక్తి ఇచ్చిన ప్రెజెంటేషన్ నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ ఓకే చేద్దాం అనుకుంటున్నాను. నిజంగా ఆ ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా మేడం? ఎస్. మీరు ఇంత పెద్ద గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చారని నేను అస్సలు ఊహించలేదు మేడం. అయితే నేను ప్రాజెక్ట్ ఓకే చేసే ముందు ఒక విషయం చెప్పాలి కనిష్క. చెప్పండి మేడం. ఆ రోజు రాహుల్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు కదా, నాకు ఆ ప్రెజెంటేషన్ కావాలి. నేను మళ్ళీ ఆ ప్రెజెంటేషన్ అంతా చూశాక అందులో నాకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి. నువ్వు ఆ ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతావా? ఆ ప్రెజెంటేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఆ రాహుల్ అనే వ్యక్తి దగ్గరే ఒక పెన్ డ్రైవ్ లో భద్రంగా ఉన్నాయి మేడం. ఓ గ్రేట్. అయితే వెంటనే ఆ పెన్ డ్రైవ్ తెప్పించు. యాక్చువల్లీ రాహుల్ ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నాడు మేడం. ఓ రియల్లీ? అవునా? అయితే నాకు ఇమ్మీడియట్ గా ఆ పెన్ డ్రైవ్ అందించలేవా? డోంట్ వరీ మేడం, నేను వీలైనంత త్వరగా ఆ పెన్ డ్రైవ్ తెప్పించి మీకు అందిస్తాను. చూడు కనిష్క, సేమ్ మీలాంటి ప్రాజెక్ట్ లాంటిదే మరొక కంపెనీ నుండి కూడా ప్రపోజల్ వచ్చింది. నేను ఎవరిది ఓకే చేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. నువ్వు ఈ విషయంలో ఎంత ఫాస్ట్గా ఉంటే అంత మంచిది. లేదంటే నేను ఈ ప్రాజెక్ట్ని వదిలేసి వాళ్ళ ప్రాజెక్ట్ని ఓకే చేయాల్సి ఉంటుంది. లేదు లేదు మేడం, ఆ పెన్ డ్రైవ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అందేలా చేసే బాధ్యత నాది. సరే కనిష్క, వీలైనంత త్వరగా పెన్ డ్రైవ్ని పంపించు, సరేనా? నేనుంటాను. ఓ పక్క రాహుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించాను, మరో పక్క బంగారం లాంటి ప్రాజెక్టు రెక్కలు కట్టుకుని మరీ నా గుమ్మం ముందుకొచ్చి వాలింది. ప్రాజెక్ట్ నేను అందుకోవాలంటే రాహుల్ దగ్గరున్న పెన్ డ్రైవ్ నా చేతికి రావాలి. నేను ఇప్పుడు రాహుల్ని అడిగితే ఇస్తాడా? ఖచ్చితంగా ఇవ్వడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదే.